For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి సుభాష్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వ్రిస్ట్ పెయిన్. ఈ వ్రిస్ట్ పెయిన్ అనేది చాలా తక్కువ రావడం. ఒకవేళ వచ్చినాక మనం ఎలా కేర్ తీసుకోవాలి, అసలు ఆ వ్రిస్ట్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? వ్రిస్ట్ పెయిన్ ని టెక్నికల్ మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటామమ్మా. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే చేతిలోకి ఈ వేళ్ళలోకి వచ్చే నరం పైన ఓకే ఇక్కడ ఒత్తిడి పడుతుందమ్మా. ఓకే, ఇక్కడ ఒక బ్యాండ్ లాగా ఉంటుంది వ్యవస్థ. సో ఇక్కడ లోడ్ పడ్డప్పుడు ఈ వేళ్ళల్లో తిమ్మిరి కానీ ఇబ్బంది కానీ నొప్పి కానీ ఉంటుందమ్మా. ఇప్పుడు చూడండి, ఎవరికైతే కార్పల్ టనల్ సిండ్రోమ్ ఉంటుందో వాళ్ళు పని చేయడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు? ఈ వేళ్ళలో తిమ్మిరి నొప్పి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఈరోజు మీరైనా నేనైనా ఏం చేయాలి కానీ మనం చేతి వేళ్ళతో చేయాలి కదమ్మా. సో సమస్య అంతా ఈ స్పెషల్గా ఈ 3 వేళ్ళలో ఇబ్బంది ఎక్కువ ఉంటుందమ్మా. అదే చేతుల్లో తిమ్మిరి ఉంటుంది, అన్ని వేళ్ళలో తిమ్మిరి ఉందనుకోండి, జనరల్గా మెడలో ఉండే సమస్య వల్ల వచ్చే అవకాశం ఉంటుందమ్మా. లేదు స్పెసిఫిక్గా ఈ 3 ఫింగర్స్లో ఉందనుకోండి, అది చాలా వరకు కార్పల్ టనల్ సిండ్రోమ్ అమ్మా. ఓకే, దాన్ని మనం మామూలు భాష చెప్పాలంటే వ్రిస్ట్ పెయిన్. ఎందుకు వస్తుంది? ఇక్కడ ఈ చేతిలోకి వచ్చే నరం మీద ఇక్కడ లోడ్ పడుతుంది, ఆ లోడ్ వల్ల ఇక్కడ తిమ్మిరి వస్తుంది. అది సింపుల్గా చెప్పాలంటే. ఓకే, మరి ఈ వ్రిస్ట్ పెయిన్ తో బాధపడే వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఎస్ మా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏమంటారు, ఇబ్బంది వల్ల ఈ చేతి తిమ్మిరి వస్తుంది కదమ్మా. ఓకే, సో ఇక్కడుండే ఈ టెండాన్ని మనం ఫ్రీ చేస్తాం. అది స్టిఫ్ అయిపోయి ఇక్కడ ఉండే టెండాన్ స్టిఫ్ అయిపోయి ఈ చేతులలో వచ్చే నరం మీద లోడ్ చూపిస్తుందమ్మా. మనం ఏం చేస్తాము, మన ఆక్యుపంచర్ వైద్య విధానం ద్వారా ఆక్యుపంచర్లో మనం వాడేటి సన్నటి స్టెరిలైజ్డ్ స్పెషల్లీ మేడ్ ఆక్యుపంచర్ నీడిల్స్. సో ఆ నీడిల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే చేతులకు పోయే నరం లోడ్ గురవుతుందో ఆ లోడ్ తగ్గిస్తాము. ఓకే, ఈ వ్రిస్ట్ దగ్గర ఏదైతే టైట్నెస్ క్రియేట్ అయిందో ఆ టైట్నెస్ ఫ్రీ చేస్తాము. సో మనం సూది పెట్టడం వల్ల ఆ ఏరియా ఎక్కువ రక్త సరఫరా వెళ్ళడం వల్ల ఇక్కడ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని సరి చేస్తాము న్యాచురల్గా. సార్ ఈ వ్రిస్ట్ పెయిన్ తో బాధపడే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ ఎక్యుపెంచర్ లో? అదేమా, మన దగ్గర ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఏదైతే వ్రిస్ట్లో లోడ్ ఉందో ఆ లోడ్ తగ్గిస్తామమ్మా. ఇక్కడ మనం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేస్తాం. దీనికి డైట్ వీటికంటే కూడా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ సరిపోతుందమ్మా. అండ్ కొంత ఏంటంటే ఈ పులుపు ఇలాంటి ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం, టెంపరీగా సరిపోతుంది. ఎటువంటి ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి? ఎస్, ఎవరికైతే ఒకవేళ ప్రాబ్లం మామూలుగా ఉందో వాళ్ళు మన దగ్గర రాకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ వైద్యం చేసుకోవచ్చమ్మా. ఆ పాయింట్ మీకు చూపిస్తాను. ఎటువైపు అయితే వ్రిస్ట్ పెయిన్ ఉందో, అంటే రిస్ట్ అంటే ఇక్కడ పెయిన్ కదమ్మా, ఓకేనా కాదా? సో మీరు ఏం చేయాలి, ఆ హ్యాండ్లో ఏ ఫింగర్ తీసుకోవాలి? ఇండెక్స్ ఫింగర్. ఏ జాయింట్? ఈ జాయింట్ అమ్మా, ఫస్ట్ జాయింట్. ఈ జాయింట్ తీసుకోవాలి కంప్లీట్, ఈ ఏరియా. ఓకే, ఈ ఏరియా తీసుకొని ఏం చేయాలి మీరు? ఇదిగోండి, ఇలాగా మీ ఎంత ప్రెస్ చేయాలమ్మా. ఈ ఏరియా అంతా రెగ్యులర్గా ప్రెస్ చేస్తూ ఉండాలి, ఇలాగా కంప్లీట్ ఈ ఏరియా అంతా. సో డైలీ 3 times చేయాలి. ఎంత ప్రెషర్ చేయాలి? ఎంతైతే మీకు కంఫర్టబుల్ ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్ అమ్మా. ఎంతసేపు చేయాలి? 1 to 3 minutes. ఎప్పుడు చేయాలి? భోజనం ముందు. ఇలాగా ఇది అయిపోయింది. ఓకే, నైట్ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఇట్లాగా, ఇదేంటి? పేపర్ సర్జికల్ టేప్. దీనికి ఏం పెట్టాను? మెంతులు పెట్టాను. ఓకే, ఇట్లా నైట్ పడుకునే ముందర. సార్ మరి నాకు ఒక డౌట్, ఓన్లీ మెంతులే పెట్టాలా, మనం ఇంకేమైనా పెట్టుకోవాలా? చాలా పెట్టొచ్చమ్మా, అంటే వేరే సీడ్స్ కూడా పెట్టొచ్చు. నేనే అన్నిటికీ మెంతులు బఠానీలు ఎందుకు వాడతానంటే మనకి ఈజీగా అందుబాటులో ఉండేటివి, మనకి ఈజీగా ఉండేటిది ఈ 2 సీడ్స్ కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నానమ్మా. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ప్రాబ్లం ప్రకారంగా సీడ్స్ కూడా పెట్టడానికి అవకాశం ఉందమ్మా. ఇట్లాగే. సో ఈ ఏరియాని కవర్ చేసాం కదమ్మా. ఒక 1 minute ఇలా స్లోగా ఇలా ప్రెస్ చేయండి కంప్లీట్గా, ఇలా ఒక 1 minute. ఓకే, ప్రెస్ చేసుకున్నాక వదిలిపెట్టేసేయండి. ఒకవేళ
రైట్ హ్యాండ్కి ఉంటేనేమో రైట్ హ్యాండ్ తీసుకోవాలి, ఈ ఇండెక్స్ ఫింగర్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ ఉందనుకోమ్మా, సేమ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా ఈ ఇండెక్స్ ఫింగర్ తీసుకోవాలి, ఈ కంప్లీట్ ఈ జాయింట్ని కవర్ చేయాలి. ఇది మన టార్గెట్. ఓకే, ఇది కొంచెం ఈ ప్రాబ్లం తగ్గే వరకు కొంచెం వాళ్ళు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్త మనం పడాలి. ఓకేనా? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.